గ్రూప్ 1 అభ్యర్థులకు ఏదైతే టీజీపీఎస్సీ ఉందో ఒక శుభవార్త అయితే చెప్పింది. నిన్న రాత్రి 12 గంటల సమయంలో ఎవరైతే గ్రూప్ 1 రాసి ఎంపికయ్యారో వాళ్ళందరి జాబితాను కూడా ర్యాంకింగ్‌ల ద్వారా విడుదల చేయడం జరిగింది. దాంట్లో ఏదైతే 10 ర్యాంకులు కలిగినట్టి అభ్యర్థులున్నారో వాళ్ళంతా కూడా ఎంపిక చేసుకున్న దానిగా వాళ్ళకున్న రిజర్వేషన్ బట్టి వాళ్ళకైతే పోస్టులనేవి ఏదైతే తుది జాబితా ద్వారా విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది. దాంట్లో ఎంపికైన 10 మంది ఎవరైతే ఉన్నారో లక్ష్మీ దీపిక, దాడి వెంకటరమణ, వంశీ కృష్ణారెడ్డి, జిన్నా తేజస్విని, సిదాల కృతిక, హర్షవర్ధన్, అనుష, నిఖిత, భవ్య, శ్రీకృష్ణ సాయి వీళ్ళు మాత్రం ఏదైతే టాప్ 10 ఉంటారో గ్రూప్ 1 దాంట్లో 10 మంది ఎంపికయ్యారు. వీళ్ళు ఎంచుకున్న దాన్ని బట్టి ఏదైతే తుది జాబితా ఉంటుందో దాంట్లో వాళ్ళ ర్యాంకింగ్‌ని బట్టి వాళ్ళు ఎంచుకున్న దాన్ని బట్టి అయితే వాళ్ళకు పోస్టుల వారీగా ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. అయితే ఇన్ని రోజుల బట్టి ఏదైతే గ్రూప్ 1 ఫలితాల మీద పిటిషన్లు ఏదైతే అభ్యర్థులు కొంతమంది మోసపోయామంటూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారో దాని మీద ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఈ నెలలో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని సవాల్ చేస్తూ ఏదైతే అభ్యర్థులు ఎంపికయ్యారో వాళ్ళు ఏదైతే టీజీపీఎస్సీ వీళ్ళంతా కలిసి నిన్న విచారణ అయితే దానిపైన జరిగింది కోర్టులో. సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దానికి ఎలాంటి ఆధారాలు లేకుండానే సింగిల్ బెంచ్ అనేది తీర్పు ఇవ్వడం ద్వారా ఎంపికైన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే ఈ తీర్పు ఉందో దాన్ని కూడా అభ్యర్థులకు ఎంపికైన అభ్యర్థులకు కూడా వాళ్ళ ఆధారాలు అనేవి చూసి ఇవ్వాలని రీవాల్యుయేషన్ ఏదైతే టీజీపీఎస్సీ ఉంటుందో ఎప్పుడైనా సరే దాన్ని మూల్యాంకనం అనేది రీవాల్యుయేషన్ ఎప్పటికీ ఉండదు. కాబట్టి దాన్ని ఏదైతే మార్కులు తక్కువయ్యాయో దాన్ని కలపడం ద్వారానే టీజీపీఎస్సీ ముందుకెళ్తుంది తప్ప ఎగ్జామ్ మళ్ళీ రీకండక్ట్ చేయడం వల్ల ఎవరైతే ఇప్పుడు ఎంపికైన అభ్యర్థులు ఉంటారో వాళ్ళంతా మోసపోతారు. కాబట్టి వాళ్ళు ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు ఎగ్జామ్ రాసి అభ్యర్థులు ఎన్నికైనప్పుడు ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఎంతమంది పిటిషన్లు వేసినా సరే అభ్యర్థులు మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఏదైతే ఎగ్జామ్ రీకండక్ట్ కానీ ఏదైతే మార్కులు మళ్ళీ రీవాల్యుయేషన్ చేయడం అనేది టీజీపీఎస్సీలో వాళ్ళ విరుద్ధం అయితే కమిషన్ కోర్టుకు తెలపడం జరిగింది. అదేవిధంగా ఏదైతే అభ్యర్థులు మోసపోయామంటూ కోర్టుకు వెళ్ళారో వాళ్ళంతా కూడా ఎక్కడ ఏదైతే ఎంపిక చేయడం ఏదైతే 46 ఉన్న 42 ఉన్న ఏదైతే సెంటర్లు ఉన్నాయో అవి 46 ఒకటి పెంచడం ద్వారా దీంట్లో మోసం జరిగిందంటూ కూడా పేపర్ ఏవైతే లీకేజ్లు అయ్యాయంటూ వాళ్ళు ఆరోపణలు చేశారో వాటికి ఆధారాలు లేకుండానే సింగిల్ బెంచ్ అనేది ఉట్టి ఊహాగానాలతో జడ్జిమెంట్ ఇవ్వడం అనేది చాలా తప్పంటూ కూడా నిన్న జరిగినటువంటి ఏదైతే కోర్టులో జడ్జి ముందైతే ఏదైతే టీజీపీఎస్సీ కావచ్చు అటు అభ్యర్థుల తరపున అడ్వకేట్లు కావచ్చు కోర్టుకు తెలపడం జరిగింది. అయితే ఏదైతే సింగిల్ బెంచ్ ఇప్పటి వరకు ఈ 562 మంది అభ్యర్థులు ఉన్నారో వాళ్లకు ఇప్పటి వరకు ఎన్నికైన వారికి కూడా వచ్చే నెల 15 వరకు కూడా ఇదైతే మధ్యంత ఉత్తర్వులు ఇచ్చి కోర్టు అయితే దీనికి ఏదైతే సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చిందో దాన్ని నిలిపివేయడం జరిగింది. వచ్చే నెల 15 అయితే ఎవరైతే అభ్యర్థులు ఎంపిక దీనికి గ్రూప్ 1 దానికి ఎంపికయ్యారో వాళ్ళకు కూడా వాళ్ళు ఎంచుకున్న దాన్ని బట్టి వాళ్ళకు వచ్చినటువంటి ర్యాంకును బట్టి అయితే ఆ తుది జడ్జిమెంట్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా వీళ్ళకి పోస్టింగ్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే దాంట్లో ఎంపికైన కొంతమంది పైన ఎవరైతే పిటిషనర్స్ తెలుగు మీడియం నుంచి రాసి మార్కులు తక్కువ వేశారంటూ టీజీపీఎస్సీ మీద కూడా పిటిషన్ దాఖలు చేశారో కోర్టులో వాళ్ళంతా కూడా ఇదైతే నిన్న జరిగినటువంటి విచారణలో ఇచ్చినటువంటి స్టే ఉందో దానిపైన కూడా కొంతమంది నిరుత్సాహపడ్డారు. దాంట్లో ఎవరైతే ఇప్పటి వరకు గ్రూప్ 1కి ఎంపికైన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళంతా కూడా కొంచెం ఏదైతే ఇప్పటి వరకు చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయో వాటి నుంచి బయటపడ్డారే అనుకోవచ్చు. ఏదైతే ఇప్పటివరకు డబ్బులు ఇచ్చి పేపర్లు కొన్నారు అన్న ఆరోపణలు ఎదుర్కొన్నారో వాళ్ళంతా కూడా కొంచెం ఉపశమనం పొందినారని అనుకోవచ్చు. కానీ ఏదైతే ఈ స్టే ఇచ్చారో మధ్యంత ఉత్తర్వులు కోర్టు ఇప్పుడు నిన్న జరిగిన ఏదైతే కోర్టులో జరిగిన దాని మీద స్టే ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా ఏదైతే మేము మోసపోయామంటూ వెళ్ళిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళంతా కూడా మళ్ళీ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఏదైతే గ్రూప్ 1 పోస్టులలో 563 పోస్టులు ఉన్నాయో దాంట్లో నిన్న విడుదల చేసిన జాబితాలో 562 పోస్టులు మాత్రమే అభ్యర్థులు ఎంపిక చేశారు. ఒక్క పోస్ట్ మాత్రం అది న్యాయ వివాదంలో దాంట్లో ఉండడం వల్ల ఆ పోస్ట్ను అయితే కొన్ని రోజులు దాన్ని అట్లా నిలిపివేయడం అయితే జరిగిందని చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే ఇప్పటి వరకు ఈ గ్రూప్ 1 దాంట్లో ఎంపిక అయ్యారో వాళ్ళని కూడా వచ్చే నెల ఏదైతే 15కి వాయిదా వేశారో తుది జడ్జిమెంట్ తర్వాతే వీళ్ళందరినీ కూడా ఏదైతే వీళ్ళకి
పోస్టింగ్లు ఇవ్వాలనుకున్న వాళ్ళు ఎంపిక చేసుకున్న దాన్ని బట్టే ఈ టీజీపీఎస్సీ వాళ్ళతో ఆ పోస్టులు అయితే వాళ్ళకి ఇవ్వనుంది. అయితే ఇప్పటి వరకు ఏదైతే తెలంగాణ స్టేట్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఇది మొదటి గ్రూప్ 1 పోస్టులు తీయడం అనేది జరిగింది. అప్పటి నుంచి కూడా ఎందుకు ఇప్పటి వరకు కూడా కమిషన్ అనేది ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయలేదు. అప్పుడు జరిగినటువంటి వివాదాన్ని ఇది 2025 వరకు కొనసాగించారు. అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తర్వాత అప్పటి నుంచి ఎగ్జామ్ రాసి వాళ్ళ పోస్టులు అనేవి ఎంపికైనప్పటి తర్వాత కూడా వీళ్ళందరికీ ఎందుకు నియామకాలు కానీ ఏదైనా ఎగ్జామ్ రీకండక్ట్ చేయడం అనేది కానీ ఎందుకు కమిషన్ ముందుకు రాలేదంటూ కూడా కోర్టు కమిషన్ పైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఏదైతే ఈ నెల సింగిల్ బెంచ్ ఏదైతే అభ్యర్థులకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ జడ్జిమెంట్ మీద కూడా ఆధారాలు లేకుండా ఎలాగా ఇలా ముందుకు వెళ్ళి వాళ్ళకు జడ్జిమెంట్ ఇచ్చారు, ఎలాంటి ఆధారాలు పిటిషనర్లు కోర్టుకు సమర్పించకపోయినప్పటికీ కూడా ఎందుకు దీనిపైన ఊహాగానాలతో జడ్జిమెంట్ ఇచ్చింది సింగిల్ బెంచ్ అని కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే అభ్యర్థులు ఏదైతే జడ్జిమెంట్ ఉందో దాని ద్వారా కూడా కొంతమంది ఏదైతే ఇప్పటి వరకు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే కొన్ని సెంటర్లలో పేపర్లు అనేవి లీకేజ్ అయ్యాయి, కొన్ని సెంటర్లు అప్పటికప్పుడు ఒక సెంటర్ పెంచేసి డబల్ ఏదైతే హాల్ టికెట్స్ ఉన్నాయో హాల్ టికెట్ ఇవ్వడం ఎందుకని పిటిషనర్లు చెప్పారో వాటికి ఎలాంటి ఆధారాలు లేవని కూడా నిన్న ఏదైతే కోర్టులో జరిగిన వాటిలో కమిషనర్ తరపు నుంచి అభ్యర్థుల తరపు నుంచి కూడా ఏదైతే అడ్వకేట్ జనరల్ అయితే నిరూపించడం జరిగింది. దాని ద్వారానే ఏదైతే నిన్న జరిగినటువంటి కోర్టులో ప్రొసీడింగ్లో కూడా కోర్టు ఏదైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్లకు నియామక పత్రాలు కూడా అందచేయాలని అయితే చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ ఉందో దాంట్లో అభ్యర్థులు పోరాడడం కానీ దాంట్లో చేయడం కానీ అవి ఉన్నాయి కానీ తప్ప ఆవేశం తప్ప కోర్టుకి సబ్మిట్ చేసే ఆధారాలు ఏవి కూడా పిటిషనర్లు తీసుకురాదంటూ కూడా చెప్పడం జరిగింది. పిటిషన్ తరపున ఎవరైతే వాదించారో వాళ్ళంతా కూడా ఏదైతే ఇప్పటి వరకు ఒక్క ఆధారం కూడా కోర్టుకి సబ్మిట్ చేయకపోయినా ఎందుకు వాళ్ళకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చారని కూడా నిన్న జరిగిన దాంట్లో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైతే కొంతమందికి ఏదైతే టాప్ 10లో ఉన్న వాళ్ళకు కూడా పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏదైతే మెరిట్ వాళ్ళకు వచ్చిన మార్కులు కావచ్చు, రిజర్వేషన్లు, రోస్టర్ ఆధారంగా వాళ్ళకి ఆ పోస్టులను అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ దీనికి ఏదైతే వచ్చే నెల 15 వరకు కోర్టు అనేది స్టే ఇచ్చిందో, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందో దాని ఏదైతే వచ్చే నెల జరిగేటటువంటి ఆ విచారణ తర్వాతే వీళ్ళకు పోస్టింగ్లు అనేది ఇవ్వాలంటూ కూడా కోర్టు నిన్న నిర్దేశించడం జరిగింది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.